స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గతంతో పోలిస్తే మరింత సమర్థులైన వారిని గట్టి వాళ్లను ఎన్నికల బరిలో దింపాలని యోచిస్తోంది. మరి కమలనాథులు తాము కోరుకున్నట్లుగా జరిగేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసే వ్యూహంలో ఎలాంటి స్కెచ్లేస్తున్నారు? లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆరాటపడుతుంది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అనంతరం పార్లమెంటు ఎలక్షన్ లో మెరుగైన సీట్లు సాధించడంతో అందుకు మించిన ప్రదర్శనను స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాలని వ్యూహాలు రచిస్తుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం అయితేనే రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమమవుతుందని పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సిగ్నల్స్ పంపింది కమలం అధిష్టానం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు కీలకం. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను దక్కించుకోవాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఇందుకోసం స్థానికంగా పార్టీలో అంగ అర్థ బలం ఉన్న నేతలను ఎన్నికల బరిలో దింపాలని నిర్ణయించింది. అయితే కొన్ని చోట్ల సరైన అభ్యర్థులు లేరన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లలోని ద్వితీయ శ్రేణి అసంతృప్తి నేతల్ని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని వ్యూహాలు పన్నుతుంది కాషాయ పార్టీ. ఇక్కడే మరో స్కెచ్ వేస్తుంది బీజేపీ. అప్పటికే పార్టీలో ఉన్న నేతల్ని పక్కన పెట్టి వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి చేర్చుకుని టికెట్ ఇస్తే స్థానికంగా ఉన్న నాయకుల నుంచి ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. అందుకే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ బలంగా ఉన్న చోట ఒకలా, లేని చోట మరోలా వ్యవహరించాలని డిసైడ్ అయింది. అలా చేయడం ద్వారా మాత్రమే ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి గట్టి పోటీ ఇవ్వనొచ్చని భావిస్తుంది కాషాయ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ వేస్తున్న వ్యూహాలు వర్క్ అవుతాయా? లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కాషాయ పార్టీ గట్టి పోటీ ఇస్తుందా అన్నది త్వరలోనే తెలియనుంది.